హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ ఆవకాయ ఎలా పెట్టాలని చెప్తున్నానండి. ముక్క మెత్తబడకుండా, బూజు పట్టకుండా సంవత్సరం పాటు ఎలా నిలవ ఉండాలి అని నేను కొలతలతో ప్రకారం చెప్పబోతున్నానండి. ఫస్ట్ అయితే మనం మామిడికాయ తెచ్చుకుని దాన్ని శుభ్రంగా ముక్కల కింద తరుక్కోవాలండి. కొంచెం పెద్ద ముక్కల కిందే తరుక్కుని దాన్ని శుభ్రంగా తుడుచుకుని టెంక తీసి దాని పైన ఉండే పొర కూడా తీయాలండి. తీసి ఆ ముక్కలన్నీ పక్కన ఒక డబ్బాలో పెట్టుకోండి. ఇప్పుడు నేను కొలత చెప్తున్నానండి. మనం బయట కొన్న కారం అయితే 2 గ్లాసుల కారానికి 1 గ్లాస్ ఆవపిండి, 1 గ్లాస్ ఉప్పు అండ్ కొద్దిగా మెంతులు ఇష్టం లేని వాళ్ళు కొంచెం స్కిప్ చేయండి. అదే మనం ఇంట్లో ఆడించుకున్న కారం అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్లాసున్నర కారానికి 3/4 గ్లాస్ అంటే 3/4 గ్లాసు ఆవపిండి, 3/4 గ్లాస్ సాల్ట్. ఇదండి కొలత. ఇదే కొలతని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ ఆవకాయ చాలా బాగా వస్తుందండి. ఇలా మొత్తం మేమైతే బయట తెప్పించుకున్నాం కాబట్టి మేము 2 గ్లాసెస్ కారానికి ఇందాక చెప్పిన కొలతే ఫాలో అయ్యానండి. అండ్ నూనె మాత్రం పల్లి నూనె వాడాలండి. ఖచ్చితంగా పల్లి నూనె వాడాలి, అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం శుభ్రంగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసుకుని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలో తీసి పెట్టాలి. ఇంకా మిగిలిపోయిన ఆవకాయ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం వేస్ట్ చేయం కదండి. అది శుభ్రంగా అన్నంలో కలిపి నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మీరు ఏ కూరలో చేసుకున్నా కూడా ఇంత టేస్ట్ అయితే నాకు రాదు. ఆ రోజు కలుపుకున్న ఆవకాయలో ఇలా ముద్దలు పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ అండి. ఇలా మీరు ఎవరైనా చేస్తారా? ఇలా మీరు చేస్తే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మేమైతే చేస్తాం. మా పాపకు కూడా నచ్చింది, చాలా బాగుంది అన్నది. మీరు చేస్తే మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ 3 డేస్ మనకి 3 డేస్ తర్వాత ఇలా నూనె పైకి తేరుతుందండి. ఇలా నూనె కరెక్ట్గా పైకి తేలితే మీ ఊరగాయ సూపర్ ఉన్నట్టు. ఇవి